ఆ రోజు నైట్కి ఇంకా నన్ను బ్రాడ్లీ అతని టెంట్లో పడుకోవడానికి ఛాన్స్ ఇచ్చిండు. అయితే ఇక నెక్స్ట్ రోజు నేను నైట్ అంతా డస్టిన్కి ఫోన్ చేసిన బ్రదర్కి, అన్న ఇట్లా అయిందన్నా అంటే, అరే నేను సారీ రా ఫోన్ చూసుకోలే బిజీ ఉండరా అంటే, నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇక నా లగేజ్ అంతా ఆమె స్టోరేజ్ యూనిట్లో పెట్టించుకుంది. దాని తర్వాత నన్ను బార్కు తీసుకొని పోయిండు. ఎందుకన్నా ఇవన్నీ నాకు చేస్తున్నావు అని అంటే సీదా ఏమన్నాడు తెలుసా, అరే వేరే ఇన్స్టాగ్రామ్లో చాలా చూసినారా ఇండియన్స్ని, నువ్వెందుకు నాకు డిఫరెంట్గా అనిపించినావు అని చెప్పేసి ఒక మాట అనేసింది తెలుసా. వీళ్ళందరూ మెక్సికన్ ఫ్రెండ్స్ అందరినీ పచ్చం వేసి రోబోట్ వాళ్ళు వెళ్ళారు. దాని తర్వాత చూడండి, No, here I hit something. Get out of it. I took a picture of it. ఇక 7 to 8 మెంబర్స్ అమెరికన్స్ మధ్యలో కూర్చోబెట్టిండు డస్టిన్. అరే ఇప్పుడు చెప్పరా నీ స్టోరీ అంటే, ఇట్లా అయింది అంటే, కొన్ని డేస్ వరకు బ్రదర్ డస్టిన్ వాళ్ళ ఫ్రెండ్ని అడిగిండు ఉంచుకోండి, దాని తర్వాత వీడియో ఏదో ఒకటి చూసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి సరే అందుకే రా దేవుళ్ళని నమ్ముకోండి. ఓ థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. అసలు మనిషి రూపంలో కుక్క రూపంలో ఫస్ట్ టైం కుక్కల రూపంలో కాపాడిండు.